జిల్లాలో నగదు రహిత సేవలను విస్తృతం చేయాలని ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తుంది. పాస్ మెషిన్ల ద్వారా అమ్మకాలు, కొనుగోలు జరపాలని ప్రజలకు, వ్యాపారస్తులకు కలెక్టర్ సూచనలిచ్చారు. తిరుపతి రైతు బజార్లో స్కాన్ అండ్ పే విధానాలు ప్రవేశపెట్టారు. ఈ విధానంపై కొందరు వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్వైపింగ్ మిషన్లపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. జిల్లాలో నగదు రహిత సేవలను అంచెలంచెలుగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ అన్నారు. చిరు వ్యాపారులకు, డీలర్లకు ఈ పాస్ విధానం అమలు చేస్తామని, దీనిపై అవగాహన కల్పించామని తెలిపారు. వెళ్ళిపోదామనే ఒక ప్రయత్నం నేను ఒక పక్క దీన్ని అవకాశంగా తీసుకొని జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా మొబైల్ బ్యాంకింగ్ మనం చేస్తున్నాం. మొబైల్ బ్యాంకింగ్ మీద పిల్లలకి అవగాహన ఇస్తున్నాం. అదేవిధంగా ఆల్ ఎంప్లాయీస్కి ఇస్తున్నాం. చాలా సింపుల్ అండి. మొబైల్ వ్యాలెట్స్, ఈ వ్యాలెట్స్ మనం వాడుకొని ఏ కరెన్సీ ఇబ్బంది లేకుండా, అంటే అనొచ్చు మరి నేను కూరగాయలు కొనాలంటే మరి ఇవన్నీ కూరగాయలు వాళ్ళ దగ్గర ఉండాలి కదా, వాళ్ళ దగ్గర యాప్ ఉండాలి, అతను ఫోన్ నెంబర్ ఉండాలి, హ్యాపీగా కూరగాయలు కొనేసి 120 రూపాయలు, 123 రూపాయలు కూడా ఇవ్వాల్సి వచ్చినా మొబైల్ నెంబర్ ద్వారా మీ వ్యాలెట్ స్ట్రైట్ అవే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలకి అది చాలా మంచి ఉపయోగం ఉంటుందని, దానికి పెద్దగా నాకు టెక్నాలజీ తెలియాలన్నా లేకపోతే నేను ఇంజనీర్ ఉంటే నాకు అర్థమవుతుంది, మరి పెద్ద చదువుకోలేదు కదా నాకు ఎట్టొస్తుంది, ఇటువంటి ఏమీ లేదు. చాలా సింపుల్ టెక్నాలజీ కాబట్టి అందరికీ మొబైల్ వ్యాలెట్స్, ఈ వ్యాలెట్స్, తర్వాత యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఆప్షన్ మనం పెట్టారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని తీసుకొని అందరూ ఈ క్యాష్లెస్ మోడ్ ఆఫ్ ఎకానమీకి వెళ్ళాలని కోరుతున్నా. కాగా తిరుపతి రైతు బజార్లో ఇండియన్ బ్యాంక్ నిర్వహణలో స్కాన్ అండ్ పే విధానాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వీటిని ప్రారంభించారు. ఈ విధానంతో 5 రూపాయల పైబడి కొనుగోళ్లు జరుపుకోవచ్చు. ఈ విధానంతో కొంతమంది కూరగాయలు కొంటున్నారని వ్యాపారస్తురాలు తెలిపారు. స్వైపింగ్ మిషన్ వచ్చేంత వరకు స్కానింగ్ మిషన్ ఇదే తీసుకుంటున్నాం. ప్రజెంట్ అయితే జరుగుతూ ఉంది. అంటే ఇంకా మీద వచ్చేవాళ్ళు కార్డ్స్ తెస్తారా లేకపోతే నగదు ఇస్తారా? ఇవ్వాలి కార్డ్స్ అంటే ఎక్కువ ఇప్పుడు 50-50 ఉన్నారు. దాన్ని బట్టి ఇంకా స్వైపింగ్ మిషన్లు వస్తే దాన్ని బట్టి తెలుస్తుంది. రైతు బజార్లో 28 మంది వ్యాపారస్తులకు స్వైపింగ్ మిషన్లను అందచేయనున్నామని కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలో ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ అఖ్తర్ షరీఫ్ అన్నారు. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్ సహకారంతో పే అండ్ స్కాన్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అప్లై చేసుకున్నాం 28 మెంబర్స్కి. అది మిషన్స్ కొంచెం ఈ వీక్లో రావచ్చని బ్యాంక్ ఎంప్లాయీస్ చెప్తున్నారు. అంతవరకు చిన్న ఫార్మర్స్కి, రైతులకి అందరికీ QR కోడ్ తరఫున ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో QR కోడ్స్ ఇచ్చాము. దానివల్ల ట్రాన్సాక్షన్ నడపాలని చూస్తున్నాము. PO మిషన్స్ వచ్చి అప్లై చేస్తున్నాము. 20 డేస్లో 28 మెంబర్స్ అప్లై చేసాము మేము. అది తొందరలో వస్తాయంటే అది వచ్చిన తర్వాత అందరికీ, పెద్ద షాపులకి, రైస్ పని అందరికీ PO మిషన్ స్వైపింగ్ ద్వారా అరేంజ్ చేస్తాం. చదువుకున్న వారు, POSలపై అవగాహన కలిగిన వారు ఈ పద్ధతికి అలవాటు పడతారని, నిరక్షరాస్యులు దీనివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉందని ఒక రైతు అన్నారు. చిన్న వ్యాపారస్తులకు ఈ విధానం వల్ల ఇబ్బంది తప్పదని అంటున్నారు. చదువుకున్న వాళ్ళైతే అట్లీస్ట్ ఒక 5th క్లాసు, 7th క్లాస్ ఆడేటోళ్ళు అంటే చదువుకుంటే కూడా దాని మీద స్వైపింగ్ మిషన్ మీద అనేది అవగాహన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రైతులు తెస్తుంటారు, వాళ్ళు స్వైపింగ్ మిషన్ పెట్టడం వల్ల ఇప్పుడు వచ్చిన కస్టమరు దాన్ని ఇచ్చేస్తే ఇప్పుడు రైతులు అనేవాళ్ళు మందులు కానీ, ఎరువులు కానీ తీసుకోవాలంటే ఈవినింగ్ ముందుకి కూలీలు ఇవ్వాలంటే కూడా కష్టంగా ఉంటుంది. ప్రభుత్వం తెచ్చిన ఈ విధానం వల్ల తమకు తిప్పలు తప్పదని మరో వ్యాపారస్తురాలు అంటున్నారు. తాము తెచ్చే కూరగాయలు ఎప్పటికప్పుడు నగదుకు విక్రయించడం వల్ల వ్యాపారం ముగుస్తుందని చెప్తోంది. POSల వల్ల ఇబ్బంది పడ్డమే గాక వాటిపై తమకు అవగాహన లేదన్నారు. ప్రతిరోజు మా ఆడకి బ్యాంక్ కాడికి వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాలా? అట్ట కాదు, మీ అకౌంట్లో పడిపోయిన తర్వాత అకౌంట్లో పడుతుంది, కానీ మాకు సాయంత్రానికి కావాలి కదా. పిల్లలకి ఇవ్వాలి, మాకు ఇంట్లో సరుకులు తీసుకుని వెళ్ళాలి, పిల్లలకి ఏమైనా తీసుకొని వెళ్ళాలి. కొత్తగా వచ్చిన ఈ విధానం వల్ల మొదట్లో కొంత అసహనం, అసౌకర్యం ఉంటుందని, అలవాటు పడితే ఈ విధానం ఎంతో మేలు చేస్తుందని కలెక్టర్ అంటున్నారు. ఉద్యోగులు, పెన్షన్, రేషన్ షాపులు, వస్తు విక్రయ షాపులు అందరికీ అవగాహన కల్పిస్తామన్నారు. ఎంప్లాయీస్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి
వాళ్ళ కోసం బ్యాంక్స్లో ఎక్స్ట్రా అవర్స్ కేటాయించమని చెప్పాం. అదేవిధంగా వాళ్ళందరూ కూడా క్రెడిట్ కార్డు తీసుకోవాలా, తీసుకోని పక్షంలో కొంతమందికి ఉన్నాయి, వాళ్ళు చేసేస్తే ఇంకా వాళ్ళు బ్యాంక్స్ పోయే పని ఉండదు, హ్యాపీగా ట్రాన్సాక్షన్స్ అని చేసుకుంటారని చెప్పి. అదేవిధంగా పెన్షన్స్ యథావతంగా పెన్షన్ పంపిణీ ఉంటుంది. దాన్ని బ్యాంక్స్లో ఇచ్చి డ్రా చేయడానికి ఎట్లా చేయాలో ప్రక్రియ మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ నుంచి యథావిధంగా వెల్ఫేర్ పెన్షన్స్ అన్నీ కూడా, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్స్ చెల్లింపులు అన్నీ యథావిధంగా ఉంటాయి. కొంతమంది ఏమో ఈ చెప్పటం సందేహాలు, ఈ 2000 నోట్ ఇంకా చెల్లదని, మళ్ళీ దాన్ని తీసేస్తారని, ఇటువంటి ఏమీ నమ్మద్దు. నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా 5,000, 10,000 వ్యాపారం చేసుకునే వారికి POSలు ఎంతవరకు మేలు చేస్తాయని ఓ రైతు ప్రశ్నించాడు. మార్కెట్లో ఎక్కువగా చదువుకోని వారు, మహిళలే ఎక్కువగా ఉంటున్నారని సుబ్రహ్మణ్యం నాయుడు అనే రైతు వాపోయాడు. సాధారణంగా అంచెలంచెలుగా తీసుకోవాలి. ఒకేసారి ఉన్న పలంగా మిషన్ అంటే ఆ మిషన్ అనేది ఆ పదమే తెలియనోడికి ఆ మిషన్ ఏమి ఉపయోగిస్తాడో పూర్తి అత్యధిక జ్ఞానం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు రైతు బజార్లో. వాళ్ళకి మిషన్ తీసుకొచ్చి వాళ్ళ అంట కడితే వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు అసలు మిషన్ సక్రమంగా తక్కువలు పెట్టే తూకం ఏం చేతగాని వాళ్ళు ఉంటే మిషన్ తెచ్చి ఏం చేస్తారు? ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి పై అధికారులు గుర్తించి దీన్ని కొంతవరకు ఈ మార్కెట్ విషయంలో వరకు అయితే ఆపగలగచ్చు. చదువుకున్నోడికి ఎవరికైనా మిషన్ అవసరమే, చదువు రానోడికి ఏం చేయను. కాగా డెబిట్ కార్డు కలిగిన వారి కోసం ఆధార్ కార్డు కలిగిన వారికి ఆంధ్ర బ్యాంకు శాఖ రైతు బజార్లో 500 రూపాయల నగదును అందజేస్తోంది. బ్యాంకు మిత్ర ద్వారా ఈ సేవను అందజేస్తున్నామని తెలిపారు. ఆంధ్ర బ్యాంక్ తరఫున జాన్లాఫీస్ కోటేశ్వరరావు సారు రైతు బజార్లో ప్రతి ఒక్కరికి 500 చొప్పున ఇవ్వమనేసి, ఆధార్ కార్డు లింక్ ఉన్నా సరే, ఆంధ్ర బ్యాంక్ ATM ఉన్నా సరే ఇబ్బంది లేకుండా ఇవ్వమన్నాడు ఇక్కడికి వచ్చి కొనుగోలుదారులు. కాగా ఈ పాస్ మిషన్లు వచ్చిన తర్వాత రైతు బజార్లో ఇకపై నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరగనున్నాయి. అధికారులు కూడా వీరికి అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నారు.